టేస్టే బాగుంది కదా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ భవిష్యశ్రీ వ్లాగ్స్. ఇవాళ ఫుడ్ వీడియో వచ్చేసి ఆవకాయ రైస్. ఎందుకంటే ఇవాళ కొత్త ఆవకాయ పెట్టాను. మరి కొత్త ఆవకాయ పెట్టిన రోజు పెట్టిన గిన్నెలో వేడివేడి అన్నం వేసుకొని తినకపోతే అసలు ఆ టేస్ట్ అనేది మనకు అసలు ఇక మర్చిపోము. 1 ఇయర్ మొత్తం తినదు ఒక ఎత్తు అయితే, మనం ఆవకాయ పెట్టిన రోజు అన్నం కలుపుకొని తిన అసలు ఆ టేస్టే వేరు. ఆల్రెడీ టేస్ట్ చూసినాం. అదే రైస్ ని ఇవాళ ఛాలెంజ్ అయితే వేయబోతున్నాం. ఫస్ట్ డే మస్తు కారం ఉందండి. ఎంత అంటే ఫస్ట్ డే ఎలాగైనా కారం ఉంటుంది, ముక్కలు పుల్లగా ఉంటాయి కదా. 2 days అయినాక ఇంత కారం ఉండదు. ఆ రైస్ ని అయితే మరి ఇవాళ నేను నా అల్లుడు అయితే ఛాలెంజ్ చేయబోతున్నాం. మరి ఎవరు విన్నర్ అవుతారో చూద్దామా. ఓకే, అమ్మ స్టార్ట్ చేస్తున్నప్పుడు నాకు భయం అవుతుంది. బాగుందా? అబ్బా కారం అయితే లేదా? మొన్న నైట్ అంతా నిద్రపోను అసలు అయితే. గొంతు మాడుతుంది. కొంచెం అబ్బా కారం అయితే లేదా నీకు? అమ్మా అసలు అట్లానే అసలు మామిడికాయ పచ్చడి కలిపిన గిన్నెలో అన్నం కలిపితే కారం ఉంటది ఆ రోజు. మండుతున్నట్టుంది. టేస్టే బాగుంది కదా. వాడే విన్ను. ఆల్రెడీ నాకు కారం తింటే నైట్ అంతా కడుపులో మండుతుంది. అయినా కూడా ఆవకాయ పిచ్చితోన ఛాలెంజ్ ఒప్పుకున్నా. తిన్నా కానీ ఎక్కువ ట్రై చేసిన అనుకో మార్నింగ్ వామిటింగ్స్ అవుతాయి. ఎందుకు వచ్చిన రిస్క్, అందుకే నేను అయిపోయినా వాడైతే విన్ అయిపోయాడు. ఇదండి ఇవాళ వీడియో. మా మూతులు మండుతున్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకో మంచి ఫుడ్ వీడియోతో మళ్ళీ